ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే కబ్జాదారులకు సహకరిస్తుంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది? కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పట్టా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా 353 గజాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎలా ఇచ్చారు అని బీఎస్పీ నాయకులు గ్యారం మల్లేష్ ఆరోపించారు. గ్రామ పంచాయతీ 300 గజాలకి 60 నిబంధనలు ఉండగా అందుకు విరుద్ధంగా పర్మిషన్ ఎలా ఇస్తారని అధికారులకు విషయం విన్నవించుకున్న చోద్యం చూస్తున్నారు. ఎందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని, లేని ఎడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల భూములకు రెక్కలు రావడంతో కబ్జాలు రెచ్చిపోతారు అధికారుల అండదండలతో. ప్రభుత్వ భూమి ముంగట ఉంటే పట్టాలాంటి వెనుక కొంచెం కొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తారు. గౌరెల్లి సర్వే నెంబర్ 206 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి, దాని వెనకాల పట్టా భూమి 191 సర్వే నెంబర్. 35 గుంటల భూమి కొన్న ఒక బలవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేకు వత్తాస పలుకుతూ ఆ పార్టీ వెంబడి తిరుగుకుంటూ 35 గుంటలు కొని జెడ్పీ రోడ్డుకు దాదాపు 1000 గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతురని చెప్పేసి మొదలు ఎప్పుడైతే ముగ్గు పోసిండో ఆ ముగ్గు పోసినప్పటి నుంచి మేము ఫిర్యాదు చేస్తుంటే ఇప్పటికీ G+3 పర్మిషన్ లేకుండానే G+3 బిల్డింగులు కట్టడం జరిగింది. అక్కడ మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం, ఎంపీఓ గారికి ఫిర్యాదు చేసినాం, డిపిఓ గారికి ఫిర్యాదు చేసినాం, ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేసినాం. ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడంతో అక్కడ సర్వేను పంపిస్తే ఆ సర్వే తప్పు చేసిరని చెప్పేసి డిఐ సర్వే చేయించినాం. డిఐ మొత్తం మన లంచాలకు మరిగిండో దేనికి మనం తెలియదు కానీ మొత్తం 206 సర్వే నెంబర్ మొత్తం తప్పు డయాగ్రామ్ గీసి మొత్తం ఎవరైతే అక్రమదారులు వాళ్ళకు సపోర్టింగ్గా గీసిండు ఆయన. ఆ డిఐ రిపోర్టు కూడా తప్పని చెప్పేసి మేము కలెక్టర్ గారికి 10ల సంఖ్యలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ ఏడీ సర్వే ఏమని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏడీ సర్వే కూడా ఇంతవరకు చేయలేని పరిస్థితి ఈ అధికారులు, అంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక గ్రామస్తుడు అంటే కులం ఉందని చెప్పేసి అంటే ఎంత వస్తే అంత కబ్జా చేసుకొని వీలుంటుందా? పేదలు 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ఇదే రెవెన్యూ అధికారులు ఇది పర్మిషన్ లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గుల్లగొడుతుర్రు. మరి దాదాపు 1000 గజాలు అంటే దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తి ఆయన అక్రమంగా కబ్జా చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేరని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా నేను అధికారులను ప్రశ్నిస్తున్నా. మేము ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నామో, ఎప్పుడైతే మేము ఫిర్యాదు చేస్తున్నామో అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటుండు, అప్పుడు పర్మిషన్ తీసుకుంటుండు. అప్పటిదాకా ఏ పర్మిషన్ లేదు. కలెక్టర్ గారు డైరెక్ట్ డీటీఆర్కి ఫోన్ చేసి, డీటీ గారు ఎంపీఓకి ఫోన్ చేసి, ఎంపీ గారు పంచాయతీ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్తే ఆయనకు పొద్దున పని ఆపమని చెప్తే సాయంత్రం పని మొత్తం అయిపోయినాక పోయి నోటీసులు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వత్తాసు పలుకుంటా ఎంపీఓ గారు, సెక్రటరీ గారు, డిఐ గారు వీళ్ళంతా మూకుమ్మడిగా కలిసి లంచాలకు అలవాటు పడి మొత్తం లంచమే నడుస్తుంది ఈ ప్రభుత్వంలో. మరి ఏందో మనకు అర్థమైతే లేదు. మొత్తం లంచాలకు అలవాటు పడి ప్రభుత్వ భూమి మొత్తం కొల్లగొడుతుంది. మేము 59 జీవో కింద దొంగ ఇంటి నెంబర్లో దాదాపు 20-30 వేల గజాలు కబ్జా చేస్తే ఇదే బహుజన్ సమాజ్ పార్టీ నిరసన వ్యక్తం చేసి మేము అన్నీ కూడా రద్దు చేయించి అవన్నీ కూడా మేము కూలగొట్టించడం జరిగింది. కాబట్టి తక్షణమే అధికారులు డిఐ సర్వే తప్పు ఉంది కాబట్టి తక్షణమే ఏడీ సర్వే చేయించి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి అక్రమ నిర్మాణం ఏదైతుందో దాన్ని కంపల్సరీ కూలగొట్టాలని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నా. అధికారులను కూడా హెచ్చరిస్తున్నా. ఒకవేళ మీరు కనుక దియకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అదేవిధంగా భావసారూప్యమైన పార్టీలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కలుపు